శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? విరాట రాజ్యంలో కీచకుడు చనిపోయాడు. ఉపకీచకుల్ని భీముడు చంపేసిన తర్వాత కీచకుని ఉపకీచకుల్ని భీముడు చంపేసిన తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఇక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు మహారాజ వైభవాలను అనుభవిస్తుంటాడు. ఎలా అంటే అతని రాజమందిరమే మొత్తము బంగారంతో చేయించింది అయి ఉంటుంది. వజ్ర వైడూర్యాలు ఎక్కడికక్కడ తోరణాలు కట్టి కనిపిస్తుంటాయి. ఎక్కడ చూసినా మదగజాలు, అశ్వాలు, అసలు సిరి సంపదలతో తూలిపోతుంటాడు. ఇక్కడ ఒక విషయము చెప్పాల్సింది ఏంటంటే, మనకు దుర్యోధనుడు ఇంత వైభవాన్ని అనుభవిస్తూ కూడా ప్రజాపాలన మాత్రం అద్భుతంగా చేస్తాడు. అంటే అన్ని విషయాల్లో ఎలా అయితే ధర్మరాజుతో పోటీ పడతాడో, ప్రజల్ని పాలించే విషయంలో కూడా ధర్మరాజుతో పోటీ పడే పాలన చేస్తుంటాడు. ప్రజాపాలనలో ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే మానసికంగా మాత్రము ఎప్పుడెప్పుడు పాండవులు దొరుకుతారా, మళ్ళీ ఎప్పుడెప్పుడు వాళ్ళని అరణ్యవాసం పంపించాలా అనేటువంటి దాంతో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతుంటాడు. అంటే చూసే వాళ్ళకి మాత్రం రారాజుగా కనిపిస్తున్నాడు, కానీ రాత్రిళ్ళు నిద్ర పట్టక చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు దుర్యోధనుడు కనిపిస్తున్నాడు. ఒకరోజు రాజసభను నిర్వహిస్తారు. అందరూ అక్కడ ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు, అందరూ దుశ్శాసనుడు, ఇంకా అందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటారు. సభ నిర్వహిస్తూ ఉంటూ దుర్యోధనుడు అక్కడ వేగులందరినీ ఒకసారిగా పిలిపిస్తాడు. వేగులందరూ కూడా వస్తారు. అంటే వేగులంటే ఇప్పుడు మనము స్పై చేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి ఏం జరిగింది, ఎక్కడైనా మీకు కనిపించారా పాండవులు అని అడిగితే వాళ్ళందరూ ఒకే మాట చెప్తారు. అయ్యా, మాకు పాండవులు ఎక్కడా కనిపించలేదు. రారాజా, మేము కేవలము ఈ అరణ్యాలు పట్టుకొని తిరగడమే కాదు, అన్ని రాజ్యాలకు వెళ్ళాము, ఇంటింటికి వెళ్ళి చూసినట్టుగా చూసాము. మాకు అసలు పాండవులు కనిపించలేరు. వాళ్ళు ఏమైనా మాయమయ్యారా అనిపిస్తుంది మాకు. నిజంగా అసలు ఈ భూలోకంలో వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. అంతగా వెతికాం మహాప్రభు అంటారు వాళ్ళు. దాంతో దుర్యోధనుడు తల పట్టుకుంటాడు. అరే, ఇంకో 12 రోజులైతే అజ్ఞాతవాసం అయిపోతుంది. అసలు వీళ్ళు ఏమైపోయారు ఏంటి? సభాసదులారా, మీరైనా చెప్పండి, ఎలా పట్టుకుందాం వాళ్ళని అన్నప్పుడు వెంటనే కర్ణుడు లేచి, రాజా, నువ్వేం కంగారు పడకు, ఇంకా 12 రోజుల సమయం మనకుంది. ఇంకొంతమంది వేగుల్ని పంపించు. అన్ని పనులు ఇప్పుడు ఆపేద్దాం మనము. ఇంకా పూర్తిగా వేగుల మీదనే దృష్టి పెడదాము. ఖచ్చితంగా వాళ్ళు మనకు దొరుకుతారు. నువ్వు అనవసరంగా ఆందోళన పడకు అంటాడు. ఇంతలో దుశ్శాసనుడు లేస్తాడు. దుశ్శాసనుడు లేచి, అన్న, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అరణ్యవాసం, అజ్ఞాతవాసం తర్వాత వాళ్ళ శరీరాలు కుచించుకుపోయి ఉంటాయి. పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఉంటారు వాళ్ళు. నిజంగా వాళ్ళంటూ తిరిగి వస్తే వాళ్ళని చంపడానికి నేను ఒక్కరిని చాలు. వాళ్ళ గురించి ఎందుకన్నా నువ్వు ఆలోచిస్తున్నావు అంటాడు. దుశ్శాసనుడి మాటలకు వెంటనే ద్రోణుడికి నవ్వాగదు. ముసిమిసిగా నవ్వేస్తాడు. ద్రోణుడి నవ్వు చూడగానే దుర్యోధనుడు అంటాడు, ఆచార్య, మీరు ఎందుకు నవ్వారు? ఏం జరిగింది అంటే, మరి దుశ్శాసనుడు మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుంది. వాళ్ళకు దైవ బలం ఉంది, భుజబలం ఉంది. వాళ్ళని ఎవరేం చేస్తారు? వాళ్ళు ఎలా వెళ్ళారో అలాగే వస్తారు మళ్ళీ. దుర్యోధన, నువ్వేమనుకుంటున్నావు పాండవుల గురించి? పాండవుల గురించి నువ్వు తక్కువ అంచనా వేయకు. పాండవులు ఎప్పుడైనా సరే అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేద్దామో నువ్వు ఆలోచించు. అసలు మనకు కలిసి వచ్చేటువంటి రాజ్యాలేంటి? యుద్ధం అంటూ వస్తే మనతో పాటు ఎవరుంటారు, ఎవరుండరు? నువ్వు ముందు ఈ ఆలోచనలు చెయ్యి. ఇంతవరకు మన సైన్యాన్ని మనం ఇంకా సమకూర్చుకోలేదు, పాండవులు బయటపడిపోతారు అనేటువంటి ఆలోచనలో ఉన్నావు. నా వరకు నేను చెప్తున్నాను, యుద్ధం అనివార్యం, యుద్ధం వచ్చి తీరుతుంది. కాబట్టి మన సైన్యాలను మనం సిద్ధం చేసుకుందాం అంటాడు. ఈ మాటకు దుర్యోధనుడికి విపరీతమైన కోపం వస్తుంటుంది. ఎలా అయినా సరే వాళ్ళని బయటపడేసి మళ్ళీ అరణ్యవాసం పంపించాలనుకుంటే ఈయనేంటి ఇలా అంటున్నాడు అంటాడు. ద్రోణుడు మాట్లాడినాక వెంటనే భీష్ముడు లేచి మన దుర్యోధనతో మాట్లాడుతుంటాడు. భీష్ముడు దుర్యోధనతో మాట్లాడిన ఈ మాటలే చాలా కీలకం. మహాభారత యుద్ధానికి కారణాలు అనేక కారణాలు చెప్తారు, అందులో ప్రధాన కారణంలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఎందుకంటే భీష్ముడు పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమతో, ఏంటి దుర్యోధనుడు చెప్తే వినట్లేదు, ఇంతమంది చెప్తున్నా ఇలా చేస్తున్నాడని కోపంలో లేసేసి ఏం మాట్లాడతాడంటే, దుర్యోధన, నువ్వు ఏమనుకుంటున్నావు పాండవుల గురించి? పాండవులు ఎంతటి గొప్పవాళ్ళో నీకు తెలుసా? ధర్మరాజు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట ప్రకృతి సహకరిస్తుంది. అక్కడ రాజ్యము సిరి సంపదలతో తులనాడుతూ ఉంటుంది. అసలు మనకు ధర్మరాజు ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించడం చాలా సులువు. అక్కడ ప్రజలు ఎలాంటి కష్టాలు పడరు, సిరి సంపదలతో ఉంటారు, ధర్మపరంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. ప్రజల నడవడికలు కూడా మార్పు వస్తుంది. ధర్మరాజు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవడం చాలా సులువు. అలాంటి
ధర్మరాజున నువ్వు ఓడించాలనుకుంటున్నావు, అలాంటి ధర్మరాజా బయటపడాలనుకుంటున్నావు. ఇక భీముడి గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. భీముడు అన్యాయాన్ని సహించలేడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే అన్యాయం మీద తిరగబడతాడు. ఆ శక్తియుక్తులు ఎప్పుడు భీముడిలో ఉంటాయి, దాన్ని ఆయన కప్పిపుచ్చుకోలేడు. ఇక అర్జునుడి శక్తి ఏమైనా తక్కువ అనుకుంటున్నావా? గాంధీవం పట్టుకుని అర్జునుడు ఉన్నాడంటే అర్జున్ని చిటికలో మనం గుర్తుపట్టవచ్చు. అర్జునుడి చుట్టుపక్కల అలాంటి శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అర్జునుడు గాంధీవంతో ఉంటే ఈ పాటికి మనకి ఎప్పుడో తెలిసి ఉండేది. ఇక నకల సహదేవులు వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళు అశ్విని దేవతల వల్ల పుట్టిన వాళ్ళు. వాళ్ళున్న చోట గుర్రాలు, గోవులు, పశువులు, పక్షులు, గొడ్డు కూడా బిడ్డను కంటది. అలాంటి చెయ్యి వాళ్ళది. అంత గొప్ప పాండవులు, అలాగే ద్రౌపది అగ్నికుండం నుంచి పుట్టినటువంటి ఆమె, వాళ్ళను గుర్తుపట్టలేకపోవడం ఏంటి? అయినా వాళ్ళు ఏదో నిస్సహాయంగా వచ్చేస్తారనో లేదా వాళ్ళను ఓడించేస్తామనో నువ్వు కలలు కనకు. ద్రోణాచార్యుడు చెప్పింది విను. ఖచ్చితంగా పాండవులు తిరిగి వస్తారు, యుద్ధం చేయాల్సి వస్తుంది, యుద్ధం కోసం నువ్వు సిద్ధంగా ఉండు అంటాడు. ఈ మాటల్లోనే మనకి దుర్యోధనుడికి బల్బు వెలుగుతుంది. అంటే అతనిలో ఆలోచన మొదలవుతుంది. వెంటనే ఇలా అంటాడు దుర్యోధనుడు, తాత నువ్వు చెప్పింది నిజం. సింహబలుడు, భీముడు, శల్యుడు, బలరాముడు వీళ్ళు నలుగురు ఒకే రకమైనటువంటి శక్తి కలవాళ్ళు. శల్యుడు మనకు దగ్గరలో ఉన్నాడు. బలరాముడు కూడా సింహబలుని అంటే కీచకుడిని చంపలేదు. అంటే ఇప్పుడు భీముడు ఒక్కడే ఉన్నాడు. సింహబలుని గంధర్వుడు చంపాడంటున్నాడు. అలాంటి ఆ గంధర్వుడు భీముడే ఎందుకు కాకూడదు? గంధర్వుడు పేరు చెప్పి భీముడు చంపి ఉండొచ్చు కదా. ఇక ఒక అందగత్తె వల్ల ఇదంతా జరిగిందంటున్నారు. ఆ అందగత్తె ద్రౌపది ఎందుకు కాకూడదు? ఏమో, ద్రౌపది అందగత్తె కావచ్చు, ఆ చంపినటువంటి గంధర్వుడే భీముడు కావచ్చు కదా అంటాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మాటలో మొదలుపెట్టుకొని మళ్ళీ దుర్యోధనుడు ఇలా అంటాడు, నువ్వు అన్నది నిజమే. ఈ మధ్యకాలంలో విరాట రాజ్యం గురించి మనం చాలాసార్లు వింటూ వస్తున్నాము. ఆ రాజ్యంలో సిరి సంపదలు పొంగి పొర్లుతున్నాయని వింటున్నాం. గోవులు పెరిగాయంట, ఆలమందలు పెరిగాయంట, గుర్రాలు పెరిగాయంట, సుభిక్షంగా రాజ్యం ఉందన్న మాటలు మన వేగులు తీసుకొచ్చారు కదా. నువ్వు చెప్పింది వింటుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. పాండవులు విరాట రాజ్యంలోనే ఉన్నారు, ఇది నిశ్చయము. కాబట్టి మనం వెంటనే విరాట రాజ్యం మీదికి దండయాత్రకు వెళ్దాము, ఏ విధంగా పాండవులు బయటపడరో మనం చూద్దాము అంటాడు. అయితే అదే సభలో త్రిగర్త దేశాధిపతి సుశర్మ కూడా ఉంటాడు. సుశర్మ దుశ్శాసనుడితో మీరు అనుమతిస్తే నేను దుర్యోధనుడితో మాట్లాడాలనుకుంటున్నానంటే వెంటనే దుశ్శాసనుడు లేచి, అన్న సుశర్మ నీతో ఏదో మాట్లాడతాడంట, ఒకసారి విను అనిస్తే సుశర్మను మాట్లాడమనగానే సుశర్మ ఇలా మాట్లాడతాడు, అయ్యా కైకేయులతో సాల్వుడితో కలిసి గతంలో నన్ను కీచకుడు ఊడగొట్టాడు, నాకు కీచకుడు మీద ఆ పగ ఉంది. పైగా కీచకుని రాజధాని అయినటువంటి ఉపప్లావ్యము మా రాజ్యాలు కూడా పక్కనే ఉన్నాయి. మాకు వాళ్లకు ఆలమందల విషయంలో ఎప్పుడు గొడవ జరుగుతున్నాయి అంటే ఇవి రెండు ఇరుగు పొరుగు రాజ్యాలు. ఇప్పుడు త్రిగర్తము కానీ అదేవిధంగా మత్స్యదేశం కానీ. కాబట్టి ఎప్పుడు వాళ్ళతో మాకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీరు నాకు కొంత సైన్యాన్ని ఇవ్వండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి మత్స్యదేశాధిపతిని ఓడిస్తాను, వాళ్ళ ఆలమందల్ని కూడా పట్టుక తీసుకొస్తాను. మీరు ఏం చేయమంటే అది నేను మత్స్యదేశం మీద చేస్తాను. పొరుగు దేశమే కాబట్టి మాకెప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి, కాబట్టి ముందు నేను వెళ్తాను, ఏమంటారు అంటారు. అనగానే ఈ ఆలోచన దుర్యోధనుడికి బాగా నచ్చింది. వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది దుర్యోధనుడికి. ఏమంటాడంటే, సరే ఒక పని చేయి సుశర్మ, నీకు కావలసినంత సైన్యం మేము ఇస్తాము, నువ్వు ముందుగా వెళ్ళు. అంటే ఏ రోజు? బహుళ అష్టమి రోజు నువ్వు వెళ్ళి ముందుగా వెళ్ళి వాళ్ళ ఆవు మందల మీద పడు గోగ్రహణం చేయి. అంటే గోవులన్నింటినీ కూడా నువ్వు నీ రాజ్యం వైపుకు తరలిస్తూ వెళ్ళిపో. నువ్వు బహుళాష్టమి నాడు వెళ్తే నవమి నాడు మేము వస్తాం. అంటే ఒక రోజు ముందు నువ్వు వెళ్ళి నువ్వు ఆవు మందలన్నీ తీసుకొని వెళ్ళగానే వెంటనే విరాటుడికి ఇంకో ఎటు తోయక వెంటనే తన సైన్యాన్ని అంతా తీసుకొని నీ మీద పడిపోతాడు. అప్పుడు మేము నవమి రోజు రాజ్యంలోకి వచ్చేస్తాం. అంటే ముందు రోజు సుశర్మ రావాలి, ఆవులన్నింటినీ ఎత్తుకెళ్ళాలి, విరాట రాజు వచ్చేసి సుశర్మతో యుద్ధం చేస్తుండాలి. ఈ సమయంలో మళ్ళీ వచ్చి వీళ్ళు హస్తినాపురంకి సంబంధించి దుర్యోధనుడు వాళ్ళు వచ్చి మళ్ళీ విరాట రాజ్యం మీద పడతారు. ఇప్పుడు విరాట రాజ్యానికి సంబంధించి సైన్యం కానీ ఏమి కానీ ఉండదు, ఉన్నదంతా కూడా సుశర్మతో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా పాండవులు ఎక్కడున్నా కూడా బయటపడాలి. ఎందుకంటే విరాట రాజ్యంలో కనుక ఉంటే విరాట రాజ్యం ఓడిపోతాడు, విరాట రాజ్యం లొంగిపోతుంది
పోవాల్సి వస్తుందని తెలిసిందే పాండవులు ఖచ్చితంగా బయటపడతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మంచితనం అలాంటిది. అంటే వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఆ రాజుకు హాని కలుగుతుందంటే వాళ్ళకి ఏమైనా సరే బయటపడేటువంటి మనస్తత్వమే పాండవులది. కాబట్టి ఎలా అయినా సరే పాండవులు బయటపడతారు, ఇంతకన్నా మంచి ఆలోచన లేదు అనుకుంటారు. వీళ్ళు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. అక్కడ ఉన్నది 12 రోజులే, ఇప్పటికే ఆల్రెడీ ఇంకో 2 రోజులు అయిపోయింటే 10 రోజులే ఉంది. ఈ 10 రోజులలో వీళ్ళ సైన్యం పోవాలి, అక్కడ మాలాలి, అక్కడ యుద్ధం చేయాలి. సో ఇక్కడ వీళ్ళకు చాలా చాలా తక్కువ సమయం ఉంది. అటువైపు వాళ్ళ అజ్ఞాతవాసము కంప్లీట్ అయ్యి అంటే పూర్తయ్యేటువంటి రోజులు ఆల్రెడీ దగ్గర పడ్డాయి. సో ఎలా వెళ్ళారు, గోగ్రహణం ఎలా చేస్తారంటే గోవుల్ని ఏ విధంగా దొంగలించారు, ఏ విధంగా పాండవులు అజ్ఞాతవాసం బయటపడిందా బయటపడలేదా, అసలు అజ్ఞాతవాసం చివరి రోజు ఏం జరిగింది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.